బియ్యంతోటి ఎన్నో రకాల స్వీట్స్ చేసుకోవచ్చు కదా. ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి. ఇవి గులాబ్ జాములు అనుకుంటారు, రసగుల్లాలు అనుకుంటారు, ఇక అదైతే మీ ఇష్టము. నేనైతే గులాబ్ జాములు అని చెప్పిన మా పిల్లలతోటి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. హెల్దీవే కదా, ఎందుకంటే ఇంకా మైదా పిండి అలాంటివి ఇలాంటివి అయితే హెల్త్కి అంత పెద్ద మంచిది కాదు. ఇలాంటివి సగ్గుబియ్యం అనుకోండి, ఒళ్ళుకి చలవ చేస్తే చాలా మంచిది, ఏ సీజన్లోనైనా కూడా. ఇంకా స్వీట్స్ అయితే సీజన్తో ఏం పని ఉందిలేండి, ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. మొత్తానికి అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం అయితే నేను చిన్న 2 కప్పుల చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇవైతే మంచిగా కడుక్కొని కరెక్ట్గా అవి మునిగేంత వరకు మాత్రమే నీళ్ళు పోసుకోవాలి. ఇంక ఇవి ఒక గంట సేపు, కరెక్ట్గా గంట సేపు నానబెట్టుకుంటే చాలు. ఇంకా అది నానబెట్టేసుకొని బెల్లం కూడా, పాకానికి బెల్లం కూడా రెడీ చేసుకుందాం అనమాట. షుగర్తో కూడా వేసుకోవచ్చు, కాకపోతే షుగర్ అంత మంచిది కదా, మన హెల్తీవే అన్నాం కాబట్టి ఇంకా బెల్లంతో చేసుకుందాం. ఇంకా బెల్లాన్ని కూడా కొన్ని వాటర్ వేసి మంచిగా కరగబెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఎందుకంటే చల్లారాలన్నమాట బెల్లం పాకము. ఎప్పుడైనా పాలు బెల్లం రెండు వేడిగుంటే పాలు ఇరిగిపోతాయి. ఇంకా అది నానబెట్టినప్పుడే బెల్లం పాకం కూడా పట్టి పక్కకు పెట్టుకున్నాం అనుకోండి. పాకం అంటే తిక్క అవసరం లేదు, ఊరికే ఇట్లా బెల్లం కరిగిపోతే చాలు. ఇంకా సగ్గుబియ్యం నానబెట్టినప్పుడే ఇది కూడా బెల్లం పాకం చేసి పక్కకు పెట్టుకుంటే చల్లారిపోద్ది అనమాట. ఒక గంట సేపటి తర్వాత సగ్గుబియ్యం నానినాక మిక్సీ జార్లో ఒక 2 స్పూన్ల షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకున్న తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యాన్ని కూడా వేసి మంచిగా మిక్సీ పట్టుకోండి. మంచిగా అంటే మరీ పేస్ట్ లాగా కాకుండా సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం బరకగా పట్టుకోండి. ఇట్లయితే ఇట్లా పల్పు మంచిగా కనిపిస్తుంది అనమాట సగ్గుబియ్యం గులాబ్ జామ్. ఇట్లా పట్టుకున్న దాన్ని ఇంకొన్ని మిక్సీ పట్టకుండా ఉంచండి. మిక్సీ పట్టకుండా ఉంచిన సగ్గుబియ్యంలో ఈ మిక్సీ పట్టిన సగ్గుబియ్యాన్ని వేసి మొత్తం మిక్సీ చేసుకోండి. మొత్తం మిక్సీ చేసి చిన్న చిన్న గులాబ్ జాములు అంతా ఉండాలి చేసేసుకోండి. ఇంకా మీకు ఎట్లా నచ్చితే అట్లా, కొంచెం పెద్దగా కావాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు, ఇక సైజు మన ఇష్టం అనమాట. ఇట్లనే సేమ్ రౌండ్గా చేసి దీనికి నూనె ఇవేం పెట్టాల్సిన అవసరం లేదు. నూనె పెడితే చెయ్యి కతుక్కుంటుంది. వాటర్ పెట్టి చెయ్యికి వాటర్ అద్దుకొని మంచిగా ఉండలు చేసుకుంటే నీట్గా వస్తాయి అనమాట. ఇట్లనే ఉండలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. కానీ చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఊరికే ఒకే రకం స్వీట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్త ట్రై చేస్తే కూడా చాలా బాగుంటుంది కదా. నెక్స్ట్ సగ్గుబియ్యం కూడా చలవ చేయడానికి అట్లా మంచిది కదా బాడీలో. ఊరికే తినలేం కాబట్టి ఇట్లా చేస్తే తినగలుగుతాం కొంచెం ఇష్టంగా. ఇంకా అవి ఉండలన్నీ చేసి పక్క పెట్టుకున్నాం. ఇంకా కొంచెం మందం ఉన్న గిన్నెలో పాలు, క్రీమ్ మిల్క్ వేసుకోండి. క్రీమ్ మిల్క్ అయితే టేస్ట్ మంచిగా ఉంటుంది. కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలోనే వేసుకోవాలి, ఎందుకంటే అవి గులాబ్ జాములు కూడా మంచిగా ఉడకాలి కాబట్టి. ఇక పాలు పెట్టుకొని మంచిగా అవి మరుగుతున్నప్పుడు ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండలు ఉన్నాయి కదా, ఇక మరుగుతున్న పాలలో ఈ ఉండలు కూడా వేసుకోవాలన్నమాట. ఉండలు వేసి వదిలేసేయండి, ఎందుకంటే ఇంకా ఫస్టే కలిపితే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్క 2 మినిట్స్ మనం వదిలేసామంటే ఆ ఉండలే ఆ వేడికి పైకి లేస్తాయి అన్నమాట. సేమ్ వీడియోలో చూడండి ఎట్లా లేస్తాయో. వేడవుతుంటే అట్లా పైకి వస్తాయి బౌల్ లాగా. ఇంకా వచ్చిన తర్వాత మంచిగా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మనం కొంచెం సగ్గుబియ్యము తిక్కు రావాలంటే మాత్రం కొన్ని సగ్గుబియ్యం ముందే ఉంచుకొని, అదే మనం పేస్ట్ కొంచెం ఉంచుకొని అలా పాలు పోసుకొని ఈ ఉండలల్లో వేసుకుంటే కొంచెం థిక్నెస్ వస్తుంది అనమాట. ఇంకా నేను ఆ గిన్నెలో కొంచెం అడగంటుతుందని మందపాటి గిన్నెలో వేసాను అనమాట. ఇంతే, ఇంకా కరెక్ట్గా ఒక 10-20 మినిట్స్లో ఉడికిపోయింది. ఇక మనం ముందుగా రెడీ చేసుకున్న పాకం ఉంది, అదైతే పూర్తిగా చల్లారిపోయింది అనమాట. అది కూడా ఒక గిన్నెలో వేసుకోండి, మంచి బౌల్లో వేసుకుంటే ఏమవుతుందంటే చల్లారి ఉంటుంది. పూర్తిగా చల్లారకుండా కూడా కొంచెం పెద్ద బౌల్లో వేసుకుంటే చల్లారిపోతుంది. ఇట్లా చల్లారబెట్టుకొని ఇంకా మనం ఉడకబెట్టుకున్న ఇది ఉంది కదా సగ్గుబియ్యం ఉండలు, అవి కూడా ఆ బెల్లం పాకంలో వేసుకోవాలి. ఇంక ఇట్లా సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని ఎమ్మడే కలపొద్దు. మినిమం ఒక 5-10 మినిట్స్ దాని పక్కకు అలానే వదిలేసేయాలి కదపకుండా. ఇంకా ఇవి చల్లారి కదపకుండా ఉండే లోపల మనము ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని, ఆ నెయ్యిలో ఇంకా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు, ఎనీ డ్రై ఫ్రూట్స్ ఏదైనా. ఇవి కూడా మంచిగా నెయ్యిలో వేయించుకొని ఇంక ఇందులో వేసేసుకోవడం. వేసుకున్న తర్వాత ఇప్పుడు కలుపుకోండి. ఇప్పుడు కలుపుకుంటే పాలు విరగకుండా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ముందే కలిపామనుకోండి పాలు విరిగిపోతాయి. అట్లా కాసేపు వదిలేస్తే పాలు విరగకుండా మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్. ఆ బెల్లం పాకం వేడిగా పాలు వేడిగా ఉంటే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. చూడండి మంచిగా ట్రాన్స్పరెంట్ అయిపోతాయి అనమాట బెల్లం వేసిన తర్వాత. ఇవి సగ్గుబియ్యం ఉండలు చాలా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. ఏంటంటే ఇది మనకు ఒళ్ళు చలవ చేయడానికి ఎక్కువ సగ్గుబియ్యం వాడతాం కదా. ఇంకా అట్లాంటప్పుడు అట్లా తినాలనుకున్నప్పుడు ఇట్లా వేసుకుంటే కొంచెం ఎక్కువ తినగలుగుతాం అనమాట. ఊరికే ఎప్పటికీ సగ్గుబియ్యం జావనే కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది అన్నట్టుగా ట్రై చేసా.
బాగానే వచ్చింది, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇంకా వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి బాయ్ బాయ్.